వైద్య రంగానికి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి లాన్సెట్ అనేటటువంటి వైద్య పరిశోధన విభాగం ఉంటుంది, అదే బుక్ ఉంటుంది. వాళ్ళు డాక్టర్లందరూ కూడా అది రెఫరెన్స్గా తీసుకుంటారు. ప్రపంచంలో ఉన్నటువంటి వైద్యులందరూ కొత్తగా కనిపెట్టినటువంటి వాటిని అట్లాగే మార్చుకోవాల్సినటువంటి అంశాల గురించినటువంటి వ్యాసాలు రాస్తూ ఉంటుంటారు. అందులో లాన్సెట్లో మెన్షన్ అయినటువంటి వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్ ఏంటంటే భారతీయులందరూ అప్రమత్తం కావాల్సినటువంటి అంశం మన తిండి. ఎరువుల వాడకం వలనందామా లేకపోతే జీవన శైలిలో వచ్చినటువంటి మార్పులు, విలాసవంతమైనటువంటి జీవితం అనగానే బద్ధకాన్ని పెంచేది, రోలు మానేం, దాంతో ఫిజికల్ ఎక్సర్సైజ్ పోయింది. అలాగే రోట్లో రొబ్బడమా లేకపోతే నూరడమా అనేటటువంటి పక్కకి వెళ్ళిపోవడంతో తలెత్తినటువంటి అంశం. దాని నుంచి చూస్తే బట్టలు ఉతకడం మానేసాం, దాంట్లో ఆ మిషన్స్లోకి వచ్చాం. ఇప్పుడు ఇల్లు ఊడవటము మానేసాం, అదేదో మిషన్లు పెట్టి చేస్తున్నాం. క్రమక్రమంగా మారినటువంటి జీవన శైలి, శారీరక శ్రమ తగ్గిపోవడం వలన జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు భారతీయులు. ఆహారపు అలవాట్ల వల్ల కూడా ఇంట్లో వండుకోవడం మానేసి హోటళ్ళ తిండ్లకి అలవాటు పడిపోవడం వలన వచ్చినటువంటిది. ఇవన్నీ కలిపి సమస్యను తెచ్చిపెడుతున్నాయి అన్నటువంటి విషయాన్ని లాన్సెట్ మెన్షన్ చేసుకొచ్చింది. ప్రపంచంలో అత్యధికంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నది భారతీయులే అని తేల్చింది. రష్యా, చైనా లాంటి దేశాల్లో వచ్చేటప్పటికి అక్కడ మరణాలు తక్కువగా ఉన్న దీర్ఘకాలిక రోగాలకి సంబంధించి అన్నటువంటిది కూడా తేల్చింది.